మంచు మనోజ్ గారు అలాగే మంచు విష్ణు గారు గొడవ మళ్ళీ తెరపైకి వచ్చింది. సంక్రాంతి సందర్భంగా మంచు మనోజ్ అన్న వాళ్ళ ఊరు వెళ్ళాడు. అయితే వాళ్ళ తాత నానమ్మల సమాధి దగ్గరికి వెళ్ళకుండా ఆపారు అని చెప్పి అక్కడ ప్రెస్ మీట్ ఒకటి పెట్టడం జరిగింది. అలాగే తన బ్యానర్లు ఉన్నాయి అన్నీ చించేశారు. ట్రాక్టర్లో ఒక 20-30 మంది పైన ఉన్నారు. వెళ్ళి బ్యానర్లు చించేసి ఆ ట్రాక్టర్లో వేసుకొని వెళ్ళిపోయారు. అసలు ఎందుకు ఇంతలా దిగజారుతున్నారో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి మంచు మనోజ్ అన్న మాట్లాడటం అయితే జరిగింది. మంచు విష్ణుకి నా మీద ఎందుకు అంత కోపం ఉందో తెలియట్లేదు. నేను అసలు ఏం చేశాను, తన తమ్ముడినేగా కూర్చోబెట్టి మాట్లాడితే సరిపోయింది కదా పెద్ద మనుషులతో, కాదని ఇలా చేస్తున్నారు అని చెప్పి మంచు మనోజ్ మాట్లాడటం జరిగింది. అలాగే నేను ఎవరికి అయితే కాలేజీ గురించి వస్తే మాత్రం దాంట్లో నాకు కూడా హక్కు ఉంది. చిన్నప్పటి నుంచి అందరం కష్టపడ్డాం, నేను కూడా కష్టపడ్డాను అని చెప్పి మంచు మనోజ్ అన్న మాట్లాడటం అయితే జరిగింది. ఇంకో పక్కన చూసుకుంటే మోహన్ బాబు గారు అయితే విష్ణు ఒక్కడే నాకు కొడుకు అన్నట్టు మాట్లాడుతున్నారు. దీనిపైన ఏం జరుగుతుందో చూడాలి. నేను వాళ్ళలాగా పిల్లల ఇంట్లో ఉన్నప్పుడు జనరేటర్లో పంచదార పోయలేదు, అలాగే పిల్లల్ని లాక్కోలేదు అని చెప్పి మంచు మనోజ్ అన్న మాట్లాడటం అయితే జరిగింది. చూడాలి మరి ఇది ఎక్కడ దాకా వెళ్తుందో. అయితే నేను దీనిపైన మీరు ఏమనుకుంటున్నారో కామెంట్లో అయితే మెసేజ్ చేయండి, చూద్దాం.